దిశ పేపర్లో ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఓయో రూమ్స్ గురించి వేసిర్రు. ఓయో రూమ్ గతంలో ఎవరైనా పోయి ఆధార్ కార్డు చూపించి ఉండేవాళ్ళు. అక్రమ జంటలు కావచ్చు, పెళ్లి కాని వారు, లవర్స్ వీళ్ళంతా పోయి దాంట్లో ఉండి వాళ్ళకి కావాల్సింది చేసుకొని వచ్చేవాళ్ళు. తర్వాత మొన్న కొత్తగా రూల్స్ చేంజ్ చేసింది. ఏంది? మ్యారేజ్ అయిన వాళ్ళకే ఇస్తాం. ఎందుకోసం మరి అంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఓన్లీ ఈ సెక్స్ గురించే కాకుండా అక్కడ గంజాయి, డ్రగ్స్, యువత అంతా కూడా తప్పుదో పట్టి చెడు మార్గంలో పోవడానికి కేంద్రాలుగా ఓయో రూమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఓయో రూమ్స్ తమ నిబంధనలను సడలించుకుంది. పెళ్ళైన వారికే ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళకి రెంట్కు ఓయో రూమ్స్ ఇచ్చే విధంగా వాళ్ళు తమ రూల్స్ను చేంజ్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త దిశ పేపర్లో రాసింది. చూద్దాం. 31 లక్షల ఓయో రూమ్స్ బుకింగ్ అట. ఎప్పుడు? న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి 31 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయినాయి. అంటే ఎంత దంద నడుస్తుంది చూడండి. ఎంతమంది తమ ఇళ్లలో చెప్పకుండా ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చూస్తున్నారు చూడండి. డ్రగ్స్, తర్వాత మద్యం, అంటే ఇంట్లో ప్రైవసీ లేదని చెప్పేసి యూత్ అంటే అబ్బాయిలు కలిసి కూడా పోయి ఓయో రూమ్లో తాగడానికో, తినడానికో, గంజాయి కొట్టడానికో పోతున్నారు. అంటే ఓయో రూమ్స్ అన్నీ కూడా యువత మొత్తం కూడా సక్రమ మార్గం పోకుండా అక్రమ మార్గంలో చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఒక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. అయితే చూడండి, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో 31 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని సంస్థ ప్రకటించింది. యువతీ యువకులు ఎక్కువగా ఓయో రూమ్స్ను ఆశ్రయిస్తుండడంతో మీరట్ నిబంధనలను ఇక్కడ అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మీరట్లో ఓయో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వబోమని ప్రకటించింది. మొత్తం మీద పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్స్ ఇవ్వకపోతే చాలా ఉపయోగం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు ఏం పనుల నిమిత్తం ఆ రూమ్కి వస్తున్నారో ప్రూఫ్తో సహా నిరూపిస్తేనే వాళ్ళకి రూమ్ ఇస్తేనే బాగుంటుంది. ఈ పెళ్లికాని జంటలు వస్తేనే ఆ రూమ్స్ ఏడిపోతాయని కాదు, వాళ్ళతో పాటు ఆ నిబంధన బాగుంది, ఆ నిబంధనతో పాటు వాళ్ళు వచ్చే దాంట్లో చెక్ చేయాలి. డ్రగ్స్ ఉన్నాయా, మద్యం ఉందా, ఏముంది. ఈ డ్రగ్స్కు బానిసైనటువంటి యువతంతా కూడా ఓయో రూమ్స్ బుక్ చేసుకుని అలా డ్రగ్స్ సేవించి పడుకుంటున్నారు. అది కూడా మంచిది కాదు. కాబట్టి దాన్ని కూడా ఆ నిబంధన కూడా చేర్చాలి. ఇట్లా చేస్తేనే బాగా ఉంటుంది.